నమస్తే సార్. చెప్పండి. మీ పేరండి? నా పేరు ఎం స్వామి అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 నెలలు అవుతుంది సార్. ఈ సంవత్సర పాలన మీకు ఎలా అనిపించింది? ప్రభుత్వం అయితే బాగానే ఉందండి. ప్రభుత్వానికి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు మీద ఏంటంటే జగన్ గారు కొన్ని అమలన్నీ చేశారు. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా కొన్ని చేయాలి అని చెప్పి ఆలోచించారు, కానీ అవి కూడా జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసినవి కొన్ని వాగ్దానాలు కూడా చేసిన కదా. తర్వాత పిల్లల విషయంలో కానీ కథ కొంచెం లేట్ అయింది. కథ ఉపాధి పని అని ఈ యొక్క ఇళ్ళు విషయంలో లోన్ విషయం అనేది కూడా చంద్రబాబు గారు చేసే ప్రయత్నాలన్నీ బాగానే ఉన్నాయి. ప్రభుత్వం విషయం అయితే బాగోలేదు అనడానికి ఏమీ లేదు. దాని మీద కొంచెం పర్వాలేదు. మరి ఈ పాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజమంటారు? అది మరి కొంతమంది కిట్ట వాళ్ళు మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు చేసింది బాగుందంటే అదే బాగుందంటారు, ఇది బాగుంటుంది ఇది బాగుందండి. కొంతమంది కిట్ట వాళ్ళు ఏమంటారు, ఎంత మంది చేసినా చెడనే అంటుంటారు. నిన్న జగన్ రెడ్డి ప్రెస్ మీట్ జరిగింది సార్. అందులో అమరావతి రాజధానిగా అవసరం లేదంటున్నారు. దీనిపై మీ సమాధానం? అంటే దానికి మరి రాజకీయ పరంగా కొన్ని ఉంటాయండి. దాని విధానంగా కొంతమంది చేసిన వాళ్ళు బాగానే ఉందంటారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఎలాగైనా సరే ఇది మంచిది కాదు, ఇందులో లోపం మీద ఉందని ఎతికి చూపిస్తూనే ఉంటారండి. ఒక పర్సన్గా మీరు చెప్పండి సార్, మనకి అమరావతి బెటర్ అంటారా, 3 రాజధానులు బెటర్ అంటారా? మనకి అమరావతి బెస్ట్ అండి. అమరావతి అనేది బెస్ట్ అండి మనకి. బాబాయ్, వస్తాను మీ దగ్గరకు వస్తాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అమ్మమ్మ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలండి. దేశాన్ని అభివృద్ధి చేయడమే కావాలి. అభివృద్ధి చేయకే కదా మన రాష్ట్రం అనేది వెనకబడిపోయింది. అభివృద్ధి లేక వెనకబడిపోయింది. ఆ అభివృద్ధి కోసమే కదా ఇప్పుడు మన రాష్ట్రం అంతా కూడా ప్రయత్నించేది. కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు. అందులో కొన్ని ముందుకు వస్తున్నాయి, కొన్ని వెనకబడిపోతున్నాయి. మన రాష్ట్రం అనేది కూడా అభివృద్ధి కొరకే డెవలప్మెంట్ అవ్వాలని చూసేది ప్రజలు. పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అయితే కొన్ని పథకాలు అమలు చేయాలి కదండి. అయితే ఉన్న మాట ప్రకారంగా అమలు చేయలేకపోతున్నారు. ఆ అమలు చేయలేకపోవడం వల్ల పథకాల కోసం చాలామంది బాధపడుతూ ఉన్నారు. నిరుద్యోగులు అనేవాళ్ళు ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, మాట ఇస్తున్నారు, వాగ్దానం ఇస్తున్నారు. ఆ వాగ్దానం నెరవేర్చాలి కదా. అవి నెరవేర్చకపోవడం వల్ల ఎక్కువ శాతంగా పథకాలు మాట్లాడుతున్నారు కానీ నిర్మించలేకపోతున్నారు అనే దాన్ని బట్టి వెనకబడిపోతున్నారు జనాలు. ఏం చేస్తుంటారు సార్? అది మేము ప్రత్యేకంగా అనేది కూడా కొంత మెడిసిన్ అయితే చేస్తుంటాం. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్కటే జపం పట్టుకున్నారు. అమరావతి రాజధాని అవసరం లేదు, వేరే ఎక్కడ పెట్టినా మాకు ఓకే అన్నట్టు మళ్ళీ బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు మొదలుపెట్టేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అప్పుడు అమరావతి ప్రపోజల్ పెట్టినప్పుడు అందరిని అడిగారు, రాజధాని అమరావతిలో పెడుతున్నాం, మీ అందరికీ ఆమోదయోగ్యమేనా అని అడిగితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి రాజధాని మాకు ఓకే, మాకు ఎటువంటి అభిప్రాయం లేదు, మాకు ఇక్కడ అమరావతి పెట్టడం మాకంతా ఓకే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఓకే చెప్పిన తర్వాత 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు రాజధాని విషయంలో పట్టించుకునే విధానమే లేదు. రాష్ట్రానికి ఒక రాజధాని అనేది కావాలి, రాజధాని ఉంటే అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి పేరుతో అనేక పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ పరిశ్రమలతో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎలాంటి కాన్సెప్ట్లే లేవు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అమరావతి రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తే తీరేంటంటే అమరావతి రాజధాని పక్కన పెట్టేసి 3 రాజధానులు 3 ముక్కలు అంటే కాలయాపన చేశాడు. కర్నూలు, వైజాగ్ లేదని ఇష్టం వచ్చిన చోట రాజధానులు అంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 సంవత్సరాల పబ్బం గడిపారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తుంటే ప్రతి దాంట్లో బురద జల్లి రాజకీయాలు చేయడమే. ఈ రోజున అమరావతి ఈ రోజున రూపురేఖలను రూపుదిద్దుకుంటా ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చూస్తే అమరావతి రాజధానిని దాన్ని పూర్తి చేయబోయా అంటే కంటిన్యూ చేయకుండా దాన్ని పక్కన పడేసి 3 రాజధానులకి నాంది పలికాడు. పోనీ ఏదైనా రాజధాని కట్టగలిగాడంటే అది లేదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలో అనేక కట్టడాలు కట్టారు. అక్కడ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు, రోడ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం లైన్ చేశారు, అక్కడ భూమిని అలకేట్ చేసుకున్నారు, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు, అన్ని పనులు చేస్తే ఈ రోజున మళ్ళీ అమరావతి పనులు మళ్ళీ జరుగుతూ ఉంటే అమరావతి వద్దు, వేరే చోట కావాలి, వేరేది పెట్టండి అంటూ మళ్ళీ మొదలెట్టేశారు అంతే. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పనులు శరవేగంగా పూర్తవుతూ ఉంటే ఎందుకు సార్ మీరు బురద జల్లి రాజకీయాలు చేస్తారు? రాష్ట్రానికి రాజధాని వస్తే మీరు ఓచుకోలేకపోతున్నారేంటి? మీ హయాంలో కట్టలేదు, ఈ హయాంలో రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తారని చెప్పి మీకు భయం అని పట్టుకుందేంటి? లేకపోతే 2029లో ఈ యొక్క రాజధాని విషయంలోనే నేను ప్రధానంగా ఓడిపోతానని చెప్పి ఇప్పుడు నుండి మీకు వణుకొచ్చేసి రాజధాని విషయంలో అడ్డం పడుతున్నారా? మొన్న ఏం చేశారు? ప్రపంచ బ్యాంకు అమరావతి రాజధాని పట్ల లోను మంజూరు చేస్తే
మీరు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, ప్రపంచ బ్యాంక్కి లెటర్లు రాస్తారు, ఇదిగో ఇక్కడ రైతుల దగ్గర నుంచి భూములు బెదిరించి లాక్కున్నాడు చంద్రబాబు, మీరు గనక లోన్ ఇస్తే వాళ్ళకి ఎలాగో ఎగ్గొట్టాడు, డబ్బులు ఇస్తానని చెప్పి రేపొద్దున మీ దగ్గర కూడా లోన్ తీసుకున్నా మీ దగ్గర కూడా అప్పులు ఎగ్గొడతాడని చెప్పి లేనిపోయిన నిందలు వేసి లేనిపోయిన ఆరోపణలు చెప్పి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అమరావతి పట్ల, ప్రజల పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు దానికి సంబంధించినటువంటి అధికారులు వెరిఫికేషన్ చేసుకున్నారు, లోన్ శాంక్షన్ చేశారు, నిధులు కూడా విడుదల చేశారు. ఇక చూసుకుంటే అమరావతి రాజధాని పట్ల కేంద్రం కూడా 15,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం, ఈ రీసెంట్గా 30,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం, ఇదంతా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏర్పాటు కోసం అందరూ స్వయం కృషిగా అందరూ చక్కగా పనిచేయడానికి రంగం సిద్ధం చేసుకుని ఉంటే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం రాజధాని వద్దు, అదొద్దు, ఇక్కడ అది కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ అభివృద్ధి చెందితే ఏం ఉపయోగం, ఎడారిలో తీసుకెళ్లి రాజధాని కడితే అక్కడ ఏమైనా వెళ్తారా, ఏదైనా చేస్తారా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రగల్భానాలు పలుకుతా ఉన్నాడు. పో నువ్వు కట్టవయ్యే జగన్మోహన్ రెడ్డి, నీ దగ్గర 1000 కోట్లు దాచుకున్నావు కదా, ఒక ప్యాలెస్కి సుమారు 1000 కోట్ల వరకు ఖర్చు పెడతావు కదా నువ్వు. అలాంటప్పుడు రాజధాని కోసం నువ్వు కృషి చేయపోని, పోనీ ఎక్కడ రాజధాని కడతాను, ఏం చేసావు పోనీ చెప్పు. నువ్వు చేసేది ఏమి లేదు, చెందేది ఏమి లేదు, బురద జల్లమంటే బురద జల్లుతూ ఉంటావు. ఈ రోజున 40,000 ఎకరాలు ఇంకా ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పేరుతో భూములు దోచుకుంటున్నాడని చెప్పి మళ్ళీ దీని మీద బురద జల్ల రాజకీయాలు చేయడం. మీరు చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు, మీరు అభివృద్ధి చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు, మీరు రాజధానులు కట్టరు, కట్టేవాళ్ళు కట్టనివ్వరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమరావతి రాజధాని పనుల మీద ఎంత శ్రద్ధ వహించిందో ఒకసారి చూడండి. అలాగే పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తుందో చూడండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ప్రధానమైనవి ఈ రెండు కనుక కంప్లీట్ అయితే ఆంధ్ర రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి. ఒకటి రాజధాని, ఒకటి పోలవరం. ఈ రెండు కనుక అనుకున్న టైం కన్నా నెరవేర్చగలిగి మొత్తం సెట్ చేయగలిగితే ఖచ్చితంగా మరి వచ్చే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కనుక ఏర్పడితే ఇక్కడ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడం కోసం, పెట్టుబడులు పెట్టడం కోసం రాజధాని ఉంది కాబట్టి అనేక మంది వస్తారు. ఇక్కడ పరిశ్రమలు కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ మన నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కంప్యూటర్ వర్కుల దగ్గర నుండి లేబర్ వర్క్ వరకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నీ రూపాయి నువ్వు సంపాదించుకోగలవు, ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, పథకాల కోసం కూడా ఎదురు చూడాల్సిన పని లేదు. ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసుకుంటే నువ్వు ప్రతీ నెల వేతనం తీసుకుంటావు, నీ కుటుంబం ఎవరి దగ్గర చేయాల్సిన పని లేదు, పథకాల కోసం కూడా ఎదురు చూడాల్సిన పని లేదు. ఈరోజు నీకు ఏది కావాలన్నా ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ముందు అభివృద్ధి కావాలి, రాష్ట్రానికి రాజధాని అనేది కావాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, గత 5 సంవత్సరాలు నీ పరిపాలన చూసిన ప్రజలు నిన్ను 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెడితే ఎందుకయ్యా ఇంకా ఆంధ్ర రాష్ట్రం మీద బురద జల్లే రాజకీయాలు విషం కక్కుతూ ఉంటావు? రాజధాని మీద ఎందుకు మీకు అంత కుళ్ళు బుద్ధి వ్యవహరిస్తారు? మీరు చేయరు కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం పర్టికులర్గా అమరావతి రాజధాని పట్ల అనేక రకాలుగా చర్యలు తీసుకుంటుంటే ప్రతి దాని మీద ఎందుకు సెటైర్లు వేసుకుంటా అమరావతి వద్దు, నాశనం అయిపోతాం, అదే అయిపోతాం, ఇదే ఎందుకు వచ్చిన మాటలు? మీరు కట్టకపోతే ప్రశాంతంగా కూర్చోండి, కట్టే వాళ్ళని కట్టనివ్వండి, అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద బురద జల్లాలి, అమరావతి రాజధానిని ఆపాలని చెప్పి ఎవరైనా ప్రయత్నిస్తే రాబోయే రోజులు ఎంతకెంత అనుభవించిన గ్యారంటీ.